ఇదే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మోసపోక దేవుడు ఎక్కింపబడడు. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నావా, దొంగతనం చేస్తున్నావా, చెడ్డవాడు మాట్లాడుతున్నావా, ఒకరు కొడుతున్నావా, చూస్తున్నా మోసం చేస్తున్నావా, జాగ్రత్త నైనా దేవుడు చూస్తున్నాడు అని చెప్తున్నాను. అట్లా మోసపోతున్నాడు మంచి, దేవుడు చూడలేదులే అని మోసపోతుంటే ఇది పెట్టుకొని తిరుగుతానా, దేవుడు చూస్తాను ఆయన మోసం చేయదండి దయచేసి అంటే నీకు తిరుగుతుంది. నీకు జీతము నాకా లోకానుసారంగా పనిచేస్తూనే జీతం ఇస్తాడు ఒక మనిషి. దేవుని పని చేసి ఏదో దిక్కు నుంచి ఆహారం పంపిడా. జీతాలు గీతాలు ఏం రావు, ఊరికినే అసలు జీతాలు గీతాలు అట్లా పరిస్థితి ఉండదు. ఏమనుకోలే. టౌన్ లో తిరుగుతాంటారా మీరు? తిరుగుతాంటా. నువ్వు అనుకుంటా భుజాలు పెట్టుకొని తిరుగుతాంటారు. నేనే అది కూడా టౌన్ లో తడుగుతుంది. భుజాలు పెట్టుకొని తిరిగేది నేనే. ఇప్పుడు బోట్ వేసుకొని తిరిగేది సైకిళ్ళలో పోతున్నారు. తినడానికి అడగలనుకుని పోతుంది. అవునండి. మాత్రమే మోసపోకుడి దేవుడు ఎక్కినవాడు. మనుషులు ఏమి ఇచ్చినాడు నమ్ముకొని తిరగండి. మనుషులు ఏమి ఇస్తాడో అదే పంట కోసుకుంటాడు. ఆయన ప్రతి వానికి వాడి వంటలు వాడి పోషిస్తాను. అంతే చెప్పి పెడతాడు. అది ఇది బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో నేను బైబుల్లో దేవుని మాటలు. నాకు చదువు రాదు కాబట్టి అడుగుతాను. ఏ ఇబ్బంది లేదు. చదువు రాదు కాబట్టి అడుగుతాను. చదువుకుంటారు పోతారు సప్లై. నాకు చదువు రాదు కాబట్టి ఇప్పుడు దగ్గరలో అనుకుని అయినా కాబట్టి నేను అడుగుతాను. అది దూరం అయితే ఎదురైతే దగ్గర పోతాను. ఎప్పుడు చూసినావు ఇంత ముందు? ఎన్ని మాటలు చూసా టౌన్ లో చూసినావా? అది నేనే బండి పెట్టుకొని తిరుగుతున్నారు. ఏంటి గురించి అనుకుంటాడా? నాకు చదువు రాదు కాబట్టి అక్కడ దేవుని మాట్లాడుతాను. ఎదుగుంట పల్లెనా? ఓకే ఏసుక్రీస్తు నమ్మకం పెద్దనా. దేవుడు మాటను దీవించిన కాక. ఇప్పుడు నేను అనంతపురం రోడ్డుకి వెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చేసి చదువు రాదంట ఆయనకు. టౌన్లో ఎన్నోసార్లు చూసినాడంట భుజాల మీద బోర్డు ఎత్తుకోబోయేది. ఇప్పుడు ఆయన నిలబెట్టి ఏంది నాయన అని అడుగుతుంటే అతనికి సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు అని పిలిచినాడు. ఈరోజు నేను సువార్త ప్రకటించినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది తెలుసా. అది అనుభవించేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు 10వ తారీఖు 1వ నెల 2025. దేవుడు మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ సంవత్సరంలో చాలా జరుగుతున్నాయి. నిన్న గుత్తిరోడ్డు విన్నాను, ఆడిద్దరికి సువార్త ప్రకటించినాను. ఈడ అదే పనిగా చూసి అడుగుతున్నారు వాళ్ళు, ఏంది బోర్డు అని. దేవుడు గొప్ప అవకాశం దేవుడు మాత్రం ఇచ్చాక. ఆమేన్.